కదలొద్దు కదలొద్దు. Then now cut. Then fish now. సండేస్ ఆన్ సైకిల్ అనేటటువంటి కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో మనందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సండే దీన్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం మనందరికీ కూడా హెల్త్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ఫిట్గా ఉంటామో అప్పుడు స్ట్రెస్ లేకుండా, ప్రెజర్స్ లేకుండా మనం పనిచేయగలుగుతాము. ఆ స్ట్రెస్ అనేటటువంటిది మన యొక్క ప్రొఫెషన్ మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి అవి ఉండకుండా ఈ సైక్లింగ్ అనేటటువంటిది మనకు క్వాలిటీ లైఫ్తో పాటు క్వాలిటీ ప్రొఫెషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్ ఎక్సర్సైజెస్లో సైక్లింగ్ అనేటటువంటిది కూడా మనకు జిమ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆ తర్వాత హెల్త్ ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా మంచి హెల్త్ ఉండాలనేసి కోరుకుంటూ మనము ప్రతి ఆదివారం దీన్ని కంటిన్యూ చేస్తాం. అన్ని పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ప్రతి జిల్లా, మన జిల్లా అంతా కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. దీంట్లో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మీ స్టాఫ్ అందరితో కలిసి దీన్ని కంటిన్యూ చేయండి అనేసి అందరినీ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు, బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంచెం టైం ఎక్సర్సైజ్ చేయడానికి కేటాయించాల్సిన అవసరం చాలా ఉంది. కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్. సో ఏ ఎక్సర్సైజ్ చేయాలా? మనకు తెలుసు, జిమ్ ఉన్నాయి, ఇప్పుడు డ్యాన్స్ అంటున్నారు, ఇంకేదో వాకింగ్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది, చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. కానీ అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ చూస్తే సైక్లింగ్, స్విమ్మింగ్ అనే చెప్తారు. ఎందుకంటే ఇవి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్. రెండోది ఏమంటే ఇప్పుడు వాకింగ్ చేసామనుకోండి, ముఖ్యంగా మోకాళ్ళ మీద, యాంకిల్స్ మీద, బ్యాక్ మీద ఈ విధంగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి అవి పడే ఛాన్స్ కూడా ఉంది. సో కానీ ఈ సైక్లింగ్ అట్లా కాదు కదా. సైక్లింగ్ అయితే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ఎంత వెయిట్ ఉన్నప్పటికీ, ఒబేసిటీ ఉన్నప్పటికీ సైకిల్ మీద కూర్చొని కాళ్ళు ఇట్లా చేస్తూ బాడీ వెయిట్ అంతా హ్యాండ్స్ మీదకి వచ్చేస్తుంటుంది, హ్యాండ్లింగ్ చేస్తుంటాము. బయట సైకిల్ తొక్కుతూ ఉండడం వల్ల, మళ్ళీ సైక్లింగ్ బయట తొక్కచ్చు, జిమ్లో కూడా తొక్కచ్చు. ఇంట్లో తొక్కడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ మనకు అంతగా అందదు, బోర్ కొడుతుంది. అదే బయట అనుకోండి, పచ్చిక బయళ్ళు, పచ్చని చెట్లు అట్లా చూసుకుంటూ అప్పుడప్పుడే ఇంకా తెల్లవారుతుంటుంది, సూర్యుడు బయటకు వస్తుంటాడు, సూర్యకిరణాలు చెట్టు మీద పడుతూ ఉంటాయి. అప్పుడే ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ బయటకు వదులుతూ ఉంటాయి. మంచి ఆక్సిజన్ ప్రతి కణంకి అందుతుంది, ఎంతో ఉత్తేజంగా తయారవుతుంది. అంతేకాకుండా మనం బయట తొక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిసరాలన్నీ చూసినప్పుడు మనకు మనసు ఎంతో ఆహ్లాదంగా అవుతుంది. అంటే మంచి ప్లేస్ ఎన్నుకోవాలి మనము. మంచి ఏరియా ఉండాలి, అంటే యాక్సిడెంట్ జోన్ అయి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండే ఏరియా ఉండాలి, బాగా రోడ్లు క్లియర్గా ఉండాలి, చుట్టుపక్కల చెట్లు ఉండాలి, చుట్టుపక్కల ఇంకా పంట పొలాలు అట్లా పచ్చగా ఉండే చెట్లు ఉండే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఒకరు కాకుండా కనీసం 2, 3 అట్లా